ఈ రోజు మా ఫ్రెండ్ గడ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్దంతల్లి గుడికి వెళ్దాం రారా అని చెప్పేసి నన్ను అయితే అడిగాడు. సర్లే ఎలాగో మనకి పెద్ద పొడి చేసి పనులు ఏం లేవని స్టార్ట్ అయిపోయి ఇలా స్టార్ట్ అయ్యమో లేదు అప్పుడే మంచి వ్యూ అయితే కనిపించింది. మనం కరెక్ట్ గా మంచి సన్సెట్ టైం లో అయితే స్టార్ట్ అయ్యాం. మనం ఇంకా దారిలో మనకి హానర్ హోమ్స్ అని డిఫరెంట్ గా కనిపించింది. చూడడానికి భలే ఉంది కానీ ఏంటో అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినందుకు ఏమో కానీ ఆ సన్సెట్ ఎన్విరాన్మెంట్ కూల్ గా ప్లెజెంట్ గా చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా వ్యూస్ అలా ఎంజాయ్ చేస్తూ తెలియకుండానే పెద్దంతల్లి గుడికి అయితే వచ్చేసాం మనం. నాకైతే చాలా గమనం వచ్చేసినట్టు అనిపించింది. అలా లోపలికి వెళ్ళగానే లైటింగ్స్ తో మెరిసిపోతూ సందడిగా కనుల విందుగా భలే ఉంది. ఇంతకీ ఈ మండపం ఏంటంటే అమ్మవారికి నవరాత్రులు అలంకరించిన అవతారాలన్నీ ఫోటో ఫ్రేమ్స్ లో అయితే పెట్టారు. ఈ రోజు ఇంకో స్పెషల్ ఉందన్నమాట. అదేంటిదంటే అమ్మవారి నక్షత్రమైన మూల నక్షత్రమే ఈ రోజు నక్షత్రం కూడా. ఇంకా అనుకోకుండా మంచి రోజున వచ్చామని చెప్పేసి గబగబా గుడి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా మనం లోపలికి రాగానే ఇలాగ అందరూ కాయిన్స్ అయితే పెడతా కనిపించారు. ఇలా పెడితే కోరిక తీరుతుందని చాలా కాన్సన్ట్రేషన్ గా పెడుతున్నారు అందరూ. గుడి బయటే కాదు లోపల కూడా చాలా అద్భుతంగా అలంకరించారు ఈ రోజు అయితే. ఇలా దర్శనం అయిపోగానే అలా ప్రసాదం కౌంటర్ అయితే వెళ్ళిపోయాం మేము. ప్రసాదం కౌంటర్ లో లైన్ ఎక్కువ ఉందని చెప్పి పక్కనే లక్ష్మీ గణపతి గుడి ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ కూడా దర్శనం అయిపోయి వెళ్ళొచ్చేసరికి ప్రసాదం కౌంటర్ అయితే ఖాళీ అయిపోయింది. మేము వచ్చేసి ఓ పులిహోర ఓ లడ్డు అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఎవరైనా పులిహోర తిని లడ్డు తింటారు కానీ మేము మాత్రం లడ్డు తిన్న తర్వాత పులిహోర తిన్నాం. ఇంకా అలా ప్రశాంతంగా కూర్చుని తిరిగి వెళ్తున్న దారిలో మాకైతే ఈ చింటూ బ్రో అయితే కనిపించాడు. చింటూ అంటే చిన్నగా ఉన్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఇది చాలా భారీగా ఉన్నాడు. ఫస్ట్ లో మేమైతే ముట్టుకోవడానికి భయపడ్డాం ఈ ఆకారం చూసి. తర్వాత మాత్రం ఆయన పట్టుకుని తెగదొబ్బేసాం. అసలు మన చింటూ బ్రో మాత్రం ఎక్స్ప్రెషన్ మామూలుగా మీరైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే నన్నేనో వదిలేండి అన్నట్టు ఎక్స్ప్రెషన్. ఈ వీడియో అనిపించింది మా కింద కామెంట్ పెట్టు. అలాగే మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం. బాబాయ్ టాటా.